చెప్పండి వెన్నెల గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? భీమవరం భీమవరం నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? చీరల వ్యాపారం చేస్తాం. చీరల వ్యాపారం. మీకు పెళ్ళైందా? అయింది. పిల్లలు? పాప ఓకే. అంటే ఆ 3 days లో కలిసినప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చేసి పాప పుట్టిందా? మీ పాప వయసు ఎంత? 2 years 2 years. ఇదేంటి మీ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. చెప్పండి, ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చారు మీరు? మ్యారేజ్ అయినాక 3 years అయింది మేడం. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మీకు. 3 రాత్రులే ఉండేది కలిసి. 3 years లో. ఓకే. అంతకు మించి ఇంకా దూరమే పెట్టేస్తున్నాడు. ఫస్ట్ నైట్ ఇచ్చిన 3 days మాత్రమే మీతో ఉన్నాడా? తర్వాత నుంచి దూరంగా ఉంటున్నాడా? కలిసి ఉంటున్నారా మీరిద్దరు? ఉంటున్నాం కానీ దగ్గర రావట్లేదు. నైట్స్ ఫిజికల్ గా దగ్గరికి రావట్లే మీ దగ్గర. ఓకే. మరి ఆ తర్వాత మీరు ఎవరిని అడగలేదా? ఇంట్లో పెద్ద మనుషులకు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి చెప్పలేదా తన దగ్గరికి రావట్లేదు అని? పట్టించుకోద్దులేమ్మా, మామూలే గాని సర్దుకుపోవాలా. ఎవరిని అడిగారు మీరు? మా అత్త వాళ్ళని మీ అత్తయ్య మీ మమ్మీ వాళ్ళకి చెప్పారా? అందరికి చెప్పాను. అందరు చెప్పారు. ఏం చేస్తుంటారు మీ వారు? ఎలక్ట్రికల్ షాప్ లో పని. ఎలక్ట్రికల్ షాప్. ఏ టైంకి వెళ్ళి ఏ టైంకి వస్తారు మామూలుగా ఇంటికి? మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 9కి. నైట్ సో డైలీ నైట్ ఇంటికి వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేస్తున్నారు కానీ మీ దగ్గర మాత్రం రావట్లేదు. ఇంట్లోనే ఉంటాడుగా నైట్ టైం. ఎక్కువ ఉండడు. నెలలో వచ్చి ఒక వారం కనిపించేసి అట్లా. వెళ్ళిపోతూ ఉంటాడు. ఓ నెలలో వారం రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు. నువ్వు అడిగావా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి? మీ ఆయన అడిగారా మీరు? లేదు, ఫ్రెండ్స్ తో ఉంటున్నాను, పార్టీలు అది ఇది అని చెప్తున్నాను. అదొకటి. మీకు కావాల్సింది ఏదో మీరు అడిగారా మీ వారిని? అడిగితే ఏం చెప్పట్లేదు. తిట్టడం, కొట్టడం, గదిరిచేయడం. ఎప్పుడు నీకు అదేనా? ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా? తాగుడు గిగుడు ఏమైనా అలవాట్లు ఉన్నాయి అతనికి? ఉన్నాయి. లేదు, ఉన్నాయి అలవాట్లు. రైట్. అయితే ఇప్పుడు ఏంటి, మీకేమైనా అనుమానమా మీ వారి మీద, లేకపోతే ఏంటి? ఉంది. బ్యాగ్ లో అదే లేడీస్ వి చీరలు కొనుక్కొని పెట్టడము, డ్రెస్సులు. ఇది ఎప్పుడు తెలిసింది మీకు? నాకు తెలిసింది 6 months అంతే. అంతకు ముందు వరకు మీరు సైలెంట్ గా ఉన్నారు కానీ ఒక 6 నెలల క్రితం మాత్రం మీ వారి బ్యాగ్ లో ఇవన్నీ కనిపించాయి. అడిగారు మరి ఏంటి అని మీ ఆయన్ని? అడిగితే ఉంది లక్ష్మి అనే అమ్మాయి. ఓహో, అని డైరెక్ట్ గా అన్నాడు. చెప్పాడా? నాకు ఆమెనే కావాలా, లేకుంటే చచ్చిపోతాను, మీరు వద్దు నాకు ఎంతకు. 3 రాత్రులకి ముందు ఉందా, 3 రాత్రుల తర్వాత వచ్చిందా? తెలియదు సార్. ఇంకా ఆమె కావాలా నాకు, ఆమెనే నాకు అని ఎలా పరిచయం అని చెప్పాడా? ఎలా పరిచయం కూడా చెప్పలేదు. కాదమ్మా, ఇప్పుడు మీకు తెలిసి 6 months అవుతుంది. ఈ 2.5 years లో మీ అత్తగారికి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు కదా ఇతని దగ్గరికి రావట్లేదు, దూరంగా ఉంటున్నాడని. ఆ మీటింగ్ లో అతను ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు? ఎందుకు దగ్గరికి రావట్లేదు అంటాడు? అంటే నాకు వర్క్ ఉంది, ఎప్పుడు నీ బిడ్డ కానే ఉండాలా, నీ కోడలు కానే ఉండాలా, అత్త వాళ్ళకి చెప్పేది. నాకేం పని ఉండదా ఇంట్లో? ఒక రోజు, 1 నెల, 2 నెలలు, 10 నెలలు, 3 సంవత్సరాలు అదే రీజన్ చెప్తే వీళ్ళంతా ఎట్లా ఊరుకున్నారు? పట్టించుకోవద్దు, మనకు ఇంట్లో సంసారం బయటికి వేసుకోకూడదు కదా. బాగుంది. ఇంట్లో అంతా చూసుకుంటున్నారా? ఇంట్లో అంతా డబ్బులు ఇస్తున్నారా? పాపను బాగా చూసుకుంటున్నాడా? పాపకైతే DNA టెస్ట్ చేయించాలని అడుగుతున్నాను. నీ మీద అనుమానం ఎదురు ఎందుకు? ఒక 3 times కి ప్రెగ్నెన్సీ అలా వచ్చేసింది నీకు అని అంటే అనుమానం వల్ల నీ దగ్గరికి రావట్లేదా ఆయన? అదే అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు అది. తీరా చూస్తే ఇప్పుడు ఆయనకి ఒక అక్రమ సంబంధం ఉంది. ఎవరమ్మా ఈ లక్ష్మి? ఎవరు? తెలియదు సార్ నాకు. నీకు తెలీదు? అసలు మీకు ఎటువంటి డీటెయిల్స్ తెలియదు ఆవిడ గురించి. మీ ఆయన కూడా ఏమీ చెప్పలేదు. పోనీ ఈ విషయం మీ పెద్దవాళ్ళకి చెప్పావా? ఇలా వేరే చీరలు దొరుకుతున్నాయి, డైరెక్ట్ గా మా ఆయన చెప్పాడు ఇలాగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అని. అది చెప్పలేదు కూడా. అది చెప్పలేదు మీరు. సో అది ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు. ఇంతకేం కావాలి మీకు? మా భర్త నాకు కావాలి. నిన్ను అనుమానిస్తున్నాడు కదమ్మా, పెళ్ళే నీకు పుట్టిందా లేదా అంటున్నాడు. అయినా నీకు భర్త కావాలా? 3 ఏళ్ల నుంచి నీ దగ్గరికి రావట్లే, అయినా భర్త కావాలా? నెలలో వారం రోజులే వస్తున్నాడు, అయినా భర్త కావాలా? ఆ లక్ష్మితో వెళ్ళిపోతాడు, అయినా భర్త కావాలా? నా భర్త నాకు కావాలి మేడం. కదా, 3 రాత్రులు అయినా నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదమ్మా. అంటే ఏంటి అంత ఆ తర్వాత రాకపోవటానికి? 4వ రాత్రి ఏమైనా జరిగిందా? సంఘటన ఏమైనా కొట్లాట కానీ గొడవ కానీ ఏదైనా జరిగిందా? ఏం జరగలేదు. ఏమీ జరగలేదు. ఆ 3 రాత్రులు అనేటటువంటిది కేవలం ఆ సాంప్రదాయంగా వచ్చాడు వెళ్ళాడు అంతే. నీ అదృష్టం బాగుండి ఆ 3 days కి నీకు వర్కౌట్ అయి ప్రెగ్నెన్సీ వచ్చింది, పాప పుట్టింది. అవును. మరి ఇప్పుడు ఏంటి? మరి ఇప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు సాఫీగా బాగానే ఉంది కదా, మరి ఇంకేంటి? ఆవిడకి వెన్నెల ఉన్నా పర్వాలేదు, నెలకి వారం రోజులు మా ఆయన వచ్చినా పర్వాలేదు అంటున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు లక్ష్మి అనే క్యారెక్టర్ ఎంటర్ అయిపోయినాక ఇప్పుడు ఫీల్ అవుతుంది పూర్తిగా మా ఆయన నాకే కావాలండి అంటుంది. ఇంకెవరు చెప్పినా వినడు, మేము చెప్తే ఏదన్నా వర్కౌట్ అవుతుందనా? DNA టెస్ట్ అనేటటువంటిది ఎప్పుడు వచ్చిందమ్మా ఆ విషయం? అంటే బిడ్డ పుట్టిన తర్వాత వచ్చిందా, గర్భవతి అయిన తర్వాత వచ్చిందా, ఎప్పుడు వచ్చింది? పాప పుట్టిన కాడ నుంచి అంటున్నాను. పుట్టిన కాడి నుంచి. అంటే ఒరిజినల్ గా అంటున్నాడా, లేదంటే నువ్వు ఇక్కడ రాత్రి ఉండట్లేదు ఎక్కడికో పోతున్నావు అని చెప్పి నువ్వు ఎదురు ప్రశ్నిస్తున్నావు కాబట్టి నీ నోరు మూయించడానికి అలా మొదలు పెట్టాడా? ఫస్ట్ నుంచి అంటున్నాను. ఫస్ట్ పాప నుంచి? పుట్టిన కాడ నుంచి నువ్వు పుట్టిన కాడి నుంచి ఉంది. నీకు కాకపోతే ఎవరికి పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు అని ఒక ప్రశ్న అడగాలిగా. ఒక ఆడదానిగా నిన్ను అటువంటి ప్రశ్న అడిగితే నీకు చాలా ఫీల్ అవ్వాలిగా.
అట్లా అడిగితే డిఎన్ఏ టెస్ట్ చెప్పి నీకేం ప్రాబ్లం రావచ్చుగా. అసలు అనుమానం రావడానికి కారణం ఏంటమ్మా? మీకు ఏమన్నా లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్, లేకపోతే బావ ఉన్నాడా? అతనికైతే లక్ష్మి కనిపిస్తుంది లైవ్ లో, నీకు కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. నీ పక్కన ఎవరున్నారు? ఎవరు లేరుగా. లేరు, కానీ ఆయన అట్లా చెప్తున్నాడు. సరే. అట్లయినా నిన్ను ఒక క్యారెక్టర్ గా మాట్లాడడం ఓకే పర్వాలేదు, కానీ పుట్టిన పిల్లని అనకూడదు కదా, అంత హీనంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని. ఈవిడ ఇంకా ఇదే వర్షం చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్మి అనే ఆవిడ కూడా ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. ఆవిడని కూడా పిలిచి కనుక్కుందాం. లక్ష్మి గారు రండి. అలాగే వాళ్ళ ఆయన కూడా వచ్చారు. రండి. నమస్కారం మేడం. నమస్తే, రండి. మీ ఆవిడ ఇక్కడ ఉందండి. ఎటు కూర్చుంటారు? ఉండండి ఒక్క నిమిషం. ఎటు కూర్చుంటారు మీరు? ఓహో, డిసైడ్ అయినట్టున్నారు ఈ క్వశ్చన్ కి. ఇప్పుడు ఈవిడ మీ ఆవిడేనా? ఆవిడేనండి. ఆవిడ ఆవిడ మా ఆవిడేనండి. ఆవిడ సినిమా టైటిల్ చెప్పారు. ఈవిడ ఆవిడ. నైస్. ఆవిడ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా మీరు? చేసుకున్నానండి. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా? మీరు ఇద్దరు సహజీవనం చేస్తున్నారా? అక్రమ సంబంధం పెట్టుకొని కలిసి ఉంటున్నారా? సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను కానీ ఆవిడ కొంచెం వెయిట్ చేయమందండి. సో మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసి. అవునండి. ఒకటి చెప్పండి, ఈవిడకి ముందు ఆవిడ పరిచయమా లేదంటే ఈవిడ తర్వాతే ఆవిడ పరిచయమా? ఆవిడ తర్వాతే ఈవిడ. అదే ఎంతకాలం అయింది ఈవిడ పరిచయం అయ్యి మీకు? 3 years అవుతుంది. ఈవిడ 3 years. ఇక్కడ పెళ్ళి కూడా 3 years కదా సార్? ఇప్పుడు ఏంటి, ఆవిడని ఇష్టంగా పెళ్లి చేసుకోలేదా మీరు? ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. మరి అరేంజ్ మ్యారేజ్ ఇష్టంగా పెళ్లి. 3 రాత్రుల గురించా? అట్లా ఏం లేదు. మరి 3 రాత్రుల తర్వాత నువ్వు జంప్ అంట. జంప్ ఏం లేదండి. అక్కడే జంప్ చేసావా? మరి ఇష్టంతో ఆవిడని పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఇమీడియట్ గా ఈవిడతో ఏంటండి? అంటే నాకు 3 రేట్ల తర్వాత ఆవిడ బోర్ కొట్టిందా? బోర్ కొట్టలేదండి. కొన్ని కారణాల వల్ల నేను ఈవిడకి దగ్గర అవ్వాల్సి. ఏం కారణాలు? ఆవిడ చక్కగా కాపురం చేసింది, 3 రోజులు చక్కగా మేము అందరం కలిసే ఉన్నాం, ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం అని ఆవిడ కూడా చెప్పింది, మీరు కూడా అదే మాట చెప్పారు. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని ఈవిడ ఎంట్రీ ఇచ్చింది? అది ఆమెనే అడగండి మేడం. నువ్వు ఆగమ్మా, నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం కానీ ముందు ఆయన మాట్లాడివ్వండి. మాకు ఫస్ట్ 2 నైట్లు బాగానే జరిగినాయండి. 3వ నైట్ వచ్చేసరికి నా పేరు చెప్పబోయి వేరే అతని పేరు చెప్పింది. అంటే నైట్ అంటే ఏ నైట్ అంటే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు అవును. లేదంటే నిద్రలోనా? లేదు కలిసి ఉన్నప్పుడే ఫిజికల్ రిలేషన్ టైంలో అమ్మాయి వేరే వ్యక్తి పేరు అన్కాన్షియస్ గా వచ్చింది, వేరే మీ పేరు కాకుండా. చెప్పేసింది. అక్కడ నుంచి మీకు అనుమానం వచ్చింది, అందుకే 4th day నుంచి మీరు దూరం పెట్టేశారు. ఆ పేరు ఏంటి, ఈ పేరు కలవరిస్తున్నావు ఏంటని అడిగారా? మీ పేరు ఏమన్నారు? ఏమండి? నా పేరు రవికుమార్ అండి. రవికుమార్. ముందు వెనకట్ల ఏం పేర్లు లేవుగా, అదొకటే. ఒకటే. ఏ పేరు అందా అమ్మాయి? ఎవరి పేరు అంది? అతని పేరు రమేష్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అన్నావు రమేష్ ఎవరు అని అడిగారా మీరు? ఆ అమ్మాయి దగ్గర ఆన్సర్ రాలేదండి. రాలే. ఇప్పటికీ చెప్పలేదా ఈ 3 years లో? 3 years లో ఇంకంత ఫోర్స్ గా నేను వెళ్ళలేదు అమ్మాయి దగ్గరకి. ఇంకా నాకు ఈవిడ ఎలా పరిచయం మీకు? ఏ కంపెనీ, నేను ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటానండి. అదే కంపెనీలో తను కూడా. ఆవిడకి మ్యారేజ్ అయిందా? అంతకు ముందు మ్యారేజ్ అయిందా? మీరేనా? లేదు, నేను మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ వాళ్ళు. ఆవిడేం ఒంటి నిండా నగలు దిగేసింది, ఇక్కడ ఏమీ లేవు. ఆయన మీరు కొనిపెట్టినాయేనా? నేను కొన్ని కొనిపెట్టి మొత్తం కొనిపెట్టలేదులేండి. ఏమ్మా ఈయనకి ఆల్రెడీ పెళ్ళి అయిందన్న సంగతి తెలుసా? ఓ పాప ఉందన్న సంగతి తెలుసా? తెలుసు మేడం. మరి ఎందుకు అతనితో పెళ్ళైన వాడితో నీకెందుకు తల్లి? పెళ్ళైందని తెలుసు, పాప ఉండాలని తెలుసు, అతను భార్య ఎందుకు దగ్గరికి రానిలేదని తెలుసు. నువ్వు దగ్గరుంటే ఇంకా ఆవిడ దగ్గరికి ఏం వెళ్తాడు? కాదమ్మా, అతనికి ఇవన్నీ తెలిసినా కూడా నువ్వు చేసుకున్నావా? అంటే అదే మీరు ఏమన్నా, మీరు కలిసి ఉన్నారా? అతను చెప్పినాడు, నా భార్య నాకు చూడలేదు, ఇంకొక అతను ఉన్నాడు అని చెప్పి నాకు దగ్గర వచ్చాడు. అమ్మా ఆయన దగ్గర ఒక కలవరింత తప్ప ఎటువంటి సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ లేదు, ఈవిడ ఫోన్లు మాట్లాడుతున్నది కూడా లేదు ఎవరితో. ఆ కలవరింతలో వచ్చిన మాటను పట్టుకునే వేలాడుతున్నాడు ఆయన. ఆ మాటను పట్టుకుని వేలాడుతున్నాడు. అంటే బిడ్డకి DNA సెర్చ్ చేపిద్దామంటే ఒప్పుకోవాలి. DNA టెస్ట్ చేయిస్తే వాళ్ళ పిల్ల అని తెలిస్తే నిన్ను వదిలేస్తాడంట. దానికి నువ్వు ఓకేనా? DNA టెస్ట్ చేయిస్తాం కోర్టులో పిటిషన్ వేసి. ఏం బాబు ఓకేనా? నేనట్టు వదిలిపెడతా. మరి నువ్వు అదేదో కన్ఫర్మే చేసుకోకుండా ఈవిడ పట్టుకున్నావు కదా, ఆవిడ పేరే కలవరిచ్చింది, నువ్వు మనిషినే తెచ్చేసావు. అవునండి, ఆవిడ అసలు ఒప్పుకోవట్లేదు కదా. ఎవరు? అదే మేము అంటున్నాం, మేము ఇప్పుడు ఒప్పిస్తాం, ఈవిడ వదిలేస్తావా? ఇద్దరు కావాలండి. మరి అది ముందు బుద్ధి నీ దగ్గర ఉంది కదా. మేడం అన్నట్టు చెప్పింది పేరు మాత్రం, ఇక్కడ మనిషిని తీసుకొచ్చి పేరు కూర్చోబెట్టారు. మనిషిని అంటే ఇప్పుడు ఆవిడ కరెక్ట్. నేను ఎన్నిసార్లు ఫోర్స్ చేసినా గానీ ఆవిడ దగ్గర నుంచి నాకు ఆన్సర్ ఆవిడ రాలేదు. తప్పు చేసిందా, నువ్వు క్రైమ్ చేసేస్తావా? అట్లా కదా మేడం, అట్లా కదా సార్. ఇప్పుడు ఒకళ్ళ మనసులో పెట్టుకుని ఒకళ్ళతో కాపురం చేయాలి. అసలు ఇప్పుడు నువ్వు ఈవిడ పేరు ఆవిడ పేరు తప్ప నీ జీవితంలో వేరే ఆడవాళ్ళ పేర్లు ఎప్పుడు కలవరించలేదా? కలవరించలేదా? నేను ఆవిడ కళ్ళలో కలవరిస్తేనే నేను
ఆవిడతో separate గా లేను కదా. ఆవిడ రియల్ గా మేము హ్యాపీగా ఉన్నప్పుడే ఆవిడ నోట్లో నుంచి హ్యాపీగా అతని పేరు చెప్పింది. హ్యాపీగా అతని పేరు చెప్పినప్పుడు ఆ పేరు ఎవరన్నది మీరు అడిగినప్పుడు ఆ పేరు తను చెప్పగలిగిందా, ఎవరన్నది చెప్పలేకపోయిందా? ఆవిడ డిసైడ్ అయిపోయింది, ఇంకా అతను డిసైడ్ అయిపోయి ఆవిడ అంత హ్యాపీగా ఉన్న. ఎవరమ్మా రమేష్ అంటే ఎవరమ్మా? నాకు మ్యారేజ్ కాక ముందుకు నీ లవరు. ఎవరున్నాడా తల్లి నీకోసం ఎంత పోరాడుతున్నాం మేము. అలా కాదు, అది అది ఎప్పుడు వదిలేసావు అంటే ఈ పెళ్ళైన టైంకి అది మా బ్రేకప్ అమ్మ నాన్న ఎప్పుడైంది? వద్దన్నారు, వద్దని పెళ్లి చేశారు. సో మనసులో తీసేసావా ఇంకా ఉందా మరి? తనతో ఏం కలవలేదు. ఏమమ్మా ఆ సీన్ లో ఆయన ఎందుకు గుర్తొచ్చాడు తెల్ల కాదు అప్పుడు మరి ఆ పేరు ఎందుకు గుర్తొచ్చింది నీకు? విడ్డోరు ఇప్పుడు చూడు ఆయన పట్టుకొని అప్పుడే కూర్చున్నాడు. కదా సార్ మేము ఉన్నప్పుడే మా వాళ్ళు బెదిరించి పెళ్లి చేశారు. బెదిరించి పెళ్లి చేశారులే, ఇంకో టైంలో ఎప్పుడన్నా కలవరించాలి కదా. ఆ టైంలో కలవరించేవంటే కనుక ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు అతను అనుకుంటున్నాడు. సరే అసలు మూడు రాత్రులకి పిల్ల పుట్టేసింది అనేది ఒక డౌట్, రమేష్ అని కలవరిస్తున్నామని ఇంకొక డౌట్. ఇంతకీ ఆ పిల్ల ఎవరికి పుట్టింది? డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నా, తనకే పుట్టి. మరి 3 సంవత్సరాలు ఏమి ఏడ్చావు? అదే చేస్తే పక్కన ఇంకొక కూర్చునేది కాదుగా. మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ మాట అనలేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు. నా మీద పైకి ఏమని అడగటం? డిఎన్ఏ టెస్ట్ అడిగానండి. సో నీ ఉద్దేశం ఏంటంటే రవి గారు, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయలేదు కాబట్టి ఈవిడ్ని తీసుకొచ్చారా పిక్చర్ లోకి? లేదు, నాకు ఒకప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించు నీ బిడ్డే అని తేలుంటే కనుక ఈవిడ వచ్చుండేది కదా. వచ్చేది కాదు కదా. అబ్బా అవునా? అబ్బా 3 ఏళ్ళ కాదయ్యా, నీకు ఆడపిల్ల పుట్టే టైంకే ఈవిడ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది నీకు గట్టిగా 1 month లో. నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఆవిడ 3 years పరిచయం కదా. అవును మేడం. ఆ పిల్ల ఎవరికి పుట్టిందని తెలిసేటప్పుడు అంటే ఈవిడ ప్రెగ్నెన్సీ రాగానే నువ్వు రెడీగా పెట్టుకున్నావు. రెడీగా పెట్టుకోలేదు మేడం. నేను ఆఫీస్కి వెళ్తా ఉంటే వస్తా ఉంటే ఇంక జస్ట్ పరిచయం. నేను ఆఫీస్ మూడ్లో ఉంటా, కొంచెం లేటుగా ఇంటికి పోతుంటే తను కొంచెం లేటుగా ఇంటికి పోతా ఉండేది. ఏమైంది సార్ ఏందంటే అంటే ఇట్లా అక్కడ ఆవిడ లేట్ గా ఇంటికి వెళ్తుంటే ఆవిడ తోడేస్తున్నావు. మరి ఈవిడ పరిస్థితి? తోడుగా కదండి, లేటుగా వెళ్తే సహజంగా ఎవరైనా ఆఫీస్ వాళ్ళు అడుగుతారు కదా మేడం. పెళ్ళయిందా మీకు ఇంతకు ముందు? లేదు సార్. అవలేదు. మీ వయసు ఎంత? ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అతను ముందుకు వస్తే మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏదో వెయిట్ చేయమని అంటున్నారంట. దేని గురించి వెయిట్ చేయాలి? వాళ్ళకు ఒక పాప ఉంది కదా సార్, ఆ పాప ఉండాలని పిల్లలు వద్దనుకున్నాం. మీరిద్దరు వద్దనుకున్నారా? ఆదర్శ లవర్స్ మీరిద్దరు అనుకుంటారు. మరి పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు మీరిద్దరు? ఊరికి అడుగుతున్నా, పెళ్లి ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు అనుకుంటే ఆ పాపకు చేసినాక ఆ పాప ఆమె బిడ్డ కాదని తెలిసిన. ఆమె బిడ్డ అయితే కనుక నువ్వు తప్పుకుంటావా పిక్చర్ లోంచి? దాని గురించా? ఇప్పుడు అతని బిడ్డ అని తేలింది DNA లో. కాదు, వాళ్ళు చెప్తున్న టాపిక్ వెరైటీగా ఉంది. బిడ్డ వాళ్ళిద్దరు బిడ్డ అంటే కనుక మీరు తప్పుకుందామనా? ఈ లోపల అనవసరంగా పెళ్లి చేసుకుని కమిట్ అవటం ఎందుకనా? ఏమ్మా నీకు ఆల్రెడీ 30 ఏళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఏం అనట్లేదా? వాళ్ళ ఇంట్లో కూడా తెలుసండి. అదే వాళ్ళందరూ కలిపి తెలుసు మొత్తం. సార్ ఇప్పుడు మీ ఆవిడ మాట్లాడుతున్న ఒక ఉత్తమ మహిళ లాగా ఏం మాట్లాడుతుందంటే, మేమిద్దరం ఆల్రెడీ కలిసి ఉందాం అనుకుంటున్నామండి, మీరిద్దరు పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే ఆ పాప ఆయన పాపే అని తెలిస్తే ఆ పాపనే పెంచుకుంటాము, మేము పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నాం. అదే చెప్పాను. మరి అప్పుడు ఏమేం కావాలి? కాదు, అసలు పాపే నీ పాప కాదని నీకు డౌట్ కదా. అసలు వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళు. అసలు కాదు, డిఎన్ఏ టెస్ట్ అనేది సెకండరీ. ఆ డైలాగ్ ఎప్పుడు వేయాలి? పాప నీ పాపే అని కన్ఫర్మ్ అయితే పాపను నాకు ఇచ్చేస్తుందేమో భవిష్యత్తులో కేసులు వేసుకున్నాక, మన ఇద్దరం పిల్లల్ని కనొద్దు పెంచుకుందామంటే మీ ఇద్దరు అంత ఉత్తమమైన మనుషులైతే కాదు నాకు తెలిసి. 2 నీకు అసలు day 1 నుంచే పాప నీ పాప కాదని డౌట్. మాకు ఒకళ్ళకి తెలియాల్సిన పని లేదు మేడం. మీ ఇద్దరికి తెలిస్తే చాలు. కాదు, ఇప్పుడు ఇవన్నీ కాదు, ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. DNA టెస్ట్ లో ఆ అమ్మాయి పుట్టినటువంటి కూతురు నీ కూతురు అంటే మీ ఇద్దరు ఏం చేద్దాం అనుకున్నారు? మీ కూతురు కాదు అని అనుకుంటే కనుక ఏం చేద్దాం? ఇది కన్ఫర్మ్ అండి. ఏంటి కన్ఫర్మ్? మా కూతురు కాదు అని నాకు 100% కన్ఫర్మ్. మరి ఇప్పుడు ఆదర్శ మాటలు ఎందుకు ఎంతసేపు? కన్ఫర్మ్ అండి అది. కన్ఫర్మ్డ్. మరి DNA టెస్ట్ అక్కర్లేదు. ఇప్పుడు అక్కడ లేదు అంటే ఇప్పుడు రేపు ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు. అది యాక్సెప్ట్ చేయటం అనే కాదు. ఇప్పుడు బాబు నాకు అర్థం కాదు, నాకు క్లారిటీ రా బాబు. ఇప్పుడు DNA టెస్ట్ చేయకపోయినా కూడా ఆ కూతురు మీ కూతురు కాదంటున్నారు. ఆ కూతురు మీ కూతురు అవ్వటానికి కాకపోవటానికి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి సంబంధం ఏంటి? మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని నేను అడుగుతున్నా. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే సహజంగా అట్నే చేయొచ్చు. లీగాలిటీ నుంచి తప్పించుకోవడానికి దీన్ని బట్టి మాకేం అర్థమైందంటే, ఒకటి డిఎన్ఏ టెస్ట్ కి అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లా. మీకున్న కన్ఫర్మేషన్ ఏంటి? డిఎన్ఏ టెస్ట్ చేస్తే పిల్ల అసలు చేసినా చేయకపోయినా ఆ పిల్ల మా పిల్ల కాదు. మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి వేసే కేసులో బైగామీలో అర్థంగా మీరిద్దరు వెళ్ళి అరెస్ట్ అవ్వాలి. అసలు మీ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారేమో. ఆవిడ తాళిబొట్లు అవి గట్టిగానే. అవన్నీ ఏం లేవండి, అవన్నీ డూప్ అండి. వెరీ క్లియర్. మీరు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారంటే సహజీవనం అంటే లీగల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వదులే, ప్రాబ్లం లేకుండా ఉంటుందని మీరు ఇక్కడ డ్రామా. ఇప్పుడు మెడలో పచ్చతాడు లేదనుకోండి, ఇంకొకటి అప్లై చేస్తాడు కదా నువ్వు చేసినట్టు.
అందరు నీలాంటి వాళ్ళు అనుకుంటే ఎట్లా? అది సెకండరీ మేడం, నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. ఓ అబ్బో, దాని గురించి నువ్వు కట్టావా ఆవిడ తొడుక్కుందా? ఆవిడే తొడుక్కుందా? సార్ అవన్నీ ఎట్లా చెప్తాం సార్? ఏంటి మేడం, ఆవిడే మీ పర్సనల్ అన్నారు కదా, ఆవిడకి ఇంకా పర్సనల్ కూడా ఉందా? అట్లా కదా ఇటువంటి విషయాలు. ఆ, అది సార్ అడిగారు కదా. మంచి కళా పోషకులు మీరు, మంచి హుషారున్నారు. ఎక్కడ అసలు ఈవిడేం చేద్దాం, ఆ పిల్లని ఏం చేద్దాం? ఉంటారండి, ఆడకపోతారు. ఇలాగే ఉండనంటుంది మీ ఆవిడ. మా ఆయన మొత్తంగా నాగే కావాలంటుంది. నువ్వు బాగా ఎక్స్పీరియన్స్డ్ గా మాట్లాడుతున్నావు. నీకు వీళ్ళిద్దరే కాదు, అక్కడ ముందు ఈ తర్వాత కూడా ఉంది. అట్లా వెనక కూడా ఎవరు లేరు సార్. వెనకంటే ఇక్కడ కాదులే, అక్కడ. అట్లా అంటే వెనక పార్టీయా? లేదు, అట్లా ఏం లేదు సార్. చెప్పండి, మీ ఆవిడని ఏం చేద్దాం? వచ్చింది ఇక్కడే ఉంటది మేడం. అసలు ఆవిడ అట్లా అనట్లా, ఆవిడ డిలీట్ చేసి మా ఆయన్ని నాతో ఇక్కడ పంపించాను. స్టూడియోలో ఎక్కువసేపు ఉండవు, వెళ్ళిపోతాం అందరూ. నేను పోతే ఇక ముగ్గురమే కలిసే పోతాం, పోతా మధ్యలో ఆవిడ దిగిపోద్దాం వాళ్ళ ఇంటికాడ. అట్టట్లయితే అయిపోతాను మేడం. మరి అదే మాట్లాడాను. ఎందుకంటే ట్యాక్సీకి నేనే డబ్బులు కడతానని చెప్పాను, రాను బాను. ఆవిడేం కట్టాల్సిన పని లేదు. ఫుడ్ కూడా నేనే పెట్టి ఇప్పుడు నేను డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకుంటాను కదా. మరి ఎన్నాళ్ళ నుంచి ఒప్పుకోలేదు, ఇక్కడికి వచ్చినా ఇప్పుడు ఒప్పుకుంటానని చెప్పలే. నాకేం తెలుసు తను పెళ్లి చేసుకుంటామని? నాకు తెలియదు కదా తను పెళ్లి చేసుకుంటామని. ఇంతకు ముందు తెలియదు కాబట్టి పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ ప్రూఫ్ చూపించు, ఫోటో ఏమన్నా ఉందా నీ కాడ? కూర్చోబెట్టుకున్నా పక్కన కూర్చోబెట్టుకుంటే పెళ్లి అయిపోయినట్టు, తనే కావాలని ఇంకో దాన్ని చేసుకొచ్చి కూర్చోబెట్టు, దాన్ని పెళ్లి అయినట్టే. తనే కావాలని ఏం ఎందుకన్నా? మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కాకుండా నువ్వు మాట్లాడబాక. నువ్వు మాట్లాడటానికి నీకు ఆస్కారం లేదు, నువ్వు మాట్లాడబా. ఆవిడే మాట్లాడుతుంది. పోనీ ఈవిడ మాట్లాడమంటావా? పాయింట్ మా ఇద్దరిది అండి. ఆవిడ పక్కన ఉంటది. ఆవిడ పక్కన ఎందుకు ఉందని అంటున్నావు? మరి ఆవిడ సరిలేనప్పుడు ఆవిడ పక్కన లేకపోతే ఇంకెవరు? ఆవిడ సరిలేదనేది ఏంటి నీ ప్రూఫ్? ఇంకా లేవని చెప్పి ఆవిడ ఇంకొన్ని తెచ్చుకొని కూర్చోవచ్చా? అసలు ఆల్రెడీ అక్కడే కదా వచ్చింది, పాయింట్ అక్కడే కదా. అవేం లేవంటున్నానుగా. అదేం లేకపోతే ఇప్పుడు 3 రైతులని ఎప్పుడైనా నా పేరే కలవరించకుండా నువ్వు ఎవడు ఇలంగి పేరు కలవరిస్తే నేను ఊరుకుంటాను. చెప్పావా పెళ్లికి ముందు నీ పేరు చెప్పావా? నీ పేరు తెలుసా అమ్మాయికి? పెళ్లి చూపులని పేరు చెప్పాను కదండి. పెళ్లి చూపులు అడుగుతారు కదా సార్. ఏమ్మా నీకు అంత రమేష్ ని కలవరించాల్సిన అవసరం ఏమొచ్చింది తల్లి? జీవితం రోడ్డు మీదకి వచ్చింది ఇప్పుడు. అప్పుడే మేడం మాకు మా ఇంట్లో వాళ్ళు మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో కొట్లాడి గొడవ పెట్టి అప్పుడప్పుడు ఆయన పెళ్లి. మీకు అసలు అంతకుముందు ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా? ఏం లేదు. లేకపోతే ఆ టైంలో మీ ఆయన ఎందుకు గుర్తొచ్చాడు నీకు? లేదు మేడం, ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మీ ఆవిడ మీరే కావాలంటుంది. టెస్ట్ లో ఏ కార్యక్రమం డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాం సార్. ఆ అమ్మాయి మీ అమ్మాయి అంటే ఇవి వదిలేస్తారా మీరు? ఎట్ట వదిలేస్తాను? మరి అదేదో కన్ఫర్మ్ మరి అవ్వకుండా నువ్వెందుకు ఇట్లా దుకాణం రవికుమార్, పెట్టుకున్నావు? ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే వదిలేసే. వదిలేను, కలిసి ఉంటాం. డిఎన్ఏ టెస్ట్ పర్పస్ ఏంటి? డిఎన్ఏ టెస్ట్ పర్పస్ Use ఏముంది? డిఎన్ఏ టెస్ట్ ఉన్నా ఆవిడని యాక్సెప్ట్ చెయ్యవు. నీ బిడ్డ అయినా, నీ బిడ్డ కాకపోయినా నువ్వు యాక్సెప్ట్ నాకు ఇద్దరు కావాలండి. ఇప్పుడు ఇద్దరు కావాలంటావు. ఇందాక టాక్సీలో ఒకటి దింపేస్తానంటావు. ఇప్పుడు ఇంటికి పోద్ది కదా. ఇప్పుడు నేనట్ట ఇప్పుడు తను నన్ను నువ్వేంటి 3 వారాలు అక్కడ ఉంటున్నావు, 1 వారమే ఇక్కడ ఉంటున్నావా? తను ఇంటికి వెళ్ళినా నేను ఆ మూడో రైతు ఆ డైలాగ్ ఇన్నాళ్ళు మించి నేను కొంచెం మైండ్ అప్సెట్ అయ్యి నేను ఆఫీస్కి వెళ్ళటం రావటం కొంచెం డిఫరెంట్ అయిపోయాను. నేను కొంచెం డిఫరెన్స్ గా మైండ్ అంతా కొంచెం ఖరాబ్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇక తను కూడా నన్ను కొంచెం. మీ అమ్మగారు అడిగారా ఏరా కోడల దగ్గరికి ఎందుకు ఇంటికి వచ్చి చూడండి ఎట్లా ఉంటుందో. ఇక్కడ సాఫ్ట్ గా ఉంది కానీ అమ్మో గయ్యాలా? ఆ మామూలుగా ఉండదండి మేడం. పెళ్ళాన్ని కాబట్టి గాయాలుగానే ఉంటది, పిల్లలు కాబట్టి స్వార్థం చూసారా? ఉంటది. కాదు, ఆ అమ్మాయి అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. పెళ్ళం కాబట్టి గయ్యాలుగానే ఉంటుంది. పెళ్ళానికి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో పని చేయడం సరిపోతుంది. ప్రియులకి ఏం పని ఉంటది? హలో బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు, నువ్వు స్నానం చేసినావా, అన్ని చేసినావా? మరి ఫోన్ చేస్తేనే ఫోన్ ఎంగేజ్ వచ్చింది. ఎవరంటేనే ఎవరో పేరో చెప్పుద్ది. ఒకసారి గంట సేపు మాట్లాడింది. ఎవరంటేను మా నాన్న అంది. వాళ్ళ నాన్న తాగి ఆడపండు కానీ గంట సేపు అవుతుంది. చెప్పమ్మా, దీనికి సమాధానం చెప్పు. అసలు వెళ్ళట్లేదు. డెలిగేషన్ కి నువ్వు ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వాలి మరి కరెక్ట్ గా. ఏం లేదు అని వదిలేస్తాగా. మా నాన్నతోనే మాట్లాడుతుంది. మీ నాన్న తాగుబడి ఉన్నాడు కదా అక్కడ. తను చూశాడేమన్నా? అన్నీ అబద్ధాలు. మీకు అంత అనుమానం ఉన్నప్పుడు అమ్మాయి వద్దు అనొచ్చు కదా. ఇద్దరు కావాలని ఎందుకు అంటున్నారు? వద్దు అనే దానికే స్టార్టింగ్ నుంచి నేను డిఎన్ఏ పరీక్ష పెట్టమన్నాను మేడం. టెస్ట్ చేయించుకుందాం. ఇప్పటికీ కూడా ఈవిడికి ఒక నిమిషం రవి, ఇప్పటికి కూడా ఆవిడకి రమేష్ అనే వ్యక్తితో సంబంధం ఉందనా మీ అనుమానం? ఇప్పటికీ అంటే గతం అని అంటుంది, ప్రియుడు అని అంటుంది, ఇప్పటికీ ఉందని అంటారా? 100% ఎలా చెప్తారు? నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే నన్ను సరిగా ఇంకా సరే మగోడేదో రెక్లెస్ గా ఉండాడు అనుకోండి, ఎందుకు ఉండాలి? ఆడ పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. అదేంది మేడం అట్లా అంటారేంటి మేడం? మీరు నాకు అర్థం కాదు. మేడం ముట్టుకోవద్దు నన్ను, నువ్వు దూరం వెళ్ళిపోని. కాదయ్యా, నువ్వు 3 సంవత్సరాల నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళట్లే. ఆవిడ ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడప్పుడు పోతున్నాను కదా మేడం. 3 సంవత్సరాలు కంటిన్యూటీగా లేను కదా మేడం. ఏమ్మా చెప్పాను కదా, నెలకు వారానికి ఒకరొస్తా. అప్పుడప్పుడు వెళ్తున్నాను కదా మేడం. అమ్మ, రమేష్ అనేటటువంటి వ్యక్తిని కంప్లీట్ గా నీ మనసులోంచి ఎంతకాలం అయింది తీసేసి? అంటే పెళ్లికి ముందు ఎంతకాలం అయింది? అంటే బలవంతంగా చేశారు, బలవంతంగా అంటే రేపు పెళ్ళి అనగా ఈ రోజు వారం రోజుల గ్యాప్ లో ఒక మనిషిని పూర్తిగా మర్చిపోగలమా?
మర్చిపోలేం కదా సార్. మరి సో నీ మనసులో రమేష్ ఉండగానే రవితో పడుకున్నావు అని అర్థం కదా. అంటే చెప్తున్నా పెళ్లి తర్వాత పుట్టినా, కానీ నీ మనసులో పూర్తిగా రమేష్ అయితే పోలే. అప్పటికి ఇప్పుడైతే నాకు వీణన్నా పిల్ల, అంతకు మించి ఎవరు లేరు. ఇప్పుడు లోకం రమేష్ లేదు. ఎక్కడున్నాడమ్మా? ఊరి దగ్గర అక్కడ వాళ్ళ తనకి మీకేం సంబంధం లేదు, మాట్లాడుకోవటం కానీ ఏమీ లేదు. ఈ 3 years బట్టి అతను అటు ఇటు తిరుగుతున్నా కూడా మీకు అతనితో ఎటువంటి రిలేషన్షిప్ లేదు. పెళ్లికి ముందు మీరిద్దరు శారీరకంగా కలవలేదు ఉహు. అసలు. ఒక్కటి ఇంకో క్వశ్చన్, ఆ టైం అప్పుడు ఆ 3rd night అప్పుడు సరే పేర్లు కలవరిస్తాము ఎందుకంటే ఆ జ్ఞాపకాలు వారం రోజుల క్రితమే ఉన్నాయని చెప్పి, ఆ టైంలో ఎందుకు ఆ పేరు కలవరించారు? ఇప్పుడు అదే వైటల్ పాయింట్ అయిపోయింది అతనికి. ఏమై ఉండొచ్చు? ఇప్పుడు తన్నే కదా సార్ ఎక్కువ పిలిచేది పేరు, ఆ పేరుతో పిలిచి పిలిచి ఆ టైంలో నువ్వు ఒక పక్క నుంచి అటువంటి సంబంధం ఏమీ లేదు అని అంటున్నారు. ఆ టైంలో అంటే ఇష్టమైన వ్యక్తి అతనే కదా సార్. ఆ సిచ్యువేషన్ లో ఆ టైంలో నాకు ఇష్టమైన వ్యక్తి తన్నే కాబట్టి మా అమ్మ మా నాన్న తిట్టి బంధలిచ్చి నేను చచ్చిపోతాం లేదు అదేనమ్మా, నీ ఇష్టమైనటువంటి వ్యక్తి అతనైతే కనుక వచ్చింది. వినండి, నీ ఇష్టమైనటువంటి వ్యక్తి అతను అనుకుంటే కనుక పెళ్లి చేసుకున్న అతనికి ఇది కష్టం అని చెప్పి అతను పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా న్యాయం చేయాలి? ఇప్పుడు నువ్వు ఇప్పుడు బహిరంగంగా ఇన్ని కెమెరాల ముందే నా మనసులో కూడా అతనే ఇష్టం అంటే ఆ టైంలో సార్ అది వారమైంది కదా మాకు. అదే ఇప్పుడు మీకు ముందే తెలుసా అండి ఈవిడకి already చెప్పావా? నాకు తెలియదండి, నేను తెలిసి నేను ఎందుకు చేసుకుంటానండి, మళ్ళీ ఏమైనా ఎందుకు దగ్గర తీసుకుంటాను? అంతకు ముందు మీది ఎంతకాలం ప్రేమ? పర్ఫెక్ట్ గా ఏమి లేవు ఇక్కడ. ఎన్ని years ప్రేమ అమ్మా? పర్ఫెక్ట్ గా ఏందండి నాకు అర్థం కదా. ఇంకెంతకంటే పర్ఫెక్ట్ ఏంటి మేడం? కాదు, 1 year ప్రేమ. 1 year ప్రేమ అంత గాఢమైనటువంటి ప్రేమ అయిందా? అంటే భర్త పక్కలో పడుకుంటుండగా అతను పేరు స్మరించే అంత గాఢమైనటువంటి ప్రేమ? అట్లా అవుతుందనే మ్యారేజ్ చేసేసారు. ఒకటి అంశం అమ్మ, ఒకే ఒక అంశం. మీ తల్లిదండ్రులు ఎంత నిన్ను బలవంతంగా పెళ్లి చేసినా కూడా ఇక్కడ అతను బక్రా అయ్యాడు, అతను బాధితుడయ్యాడు. నువ్వేంటంటే మనసులో అమ్మ కలిసేవా లేదా అనేటటువంటిది వేరే విషయం. అయితే పెళ్లికి ముందైనా అతనికి చెప్పాలి, నా జీవితంలో ఒకడు ఉన్నాడు, వాడినే నేను ప్రేమించాను, వాడినే చేసుకుందాం అనుకున్నాను, బలవంతంగా తల్లిదండ్రులు నీ చేత పెళ్లి కట్టబెట్టారు, సో నేను ఇంకా మానసికంగా పూర్తిగా నేను రెడీగా లేనన్నది అతను చెప్పుంటే కనుక బహుశా ఆ కథ అతనికి అర్థమై ఉంటుంది. కరెక్ట్గా నీ పక్కన పడుకున్నప్పుడు షాకింగ్గా రవి కాకుండా రమేష్ అంటే కనుక అతని మనసు ఈ రోజు అతను చేసినటువంటి పని నేనేం సమర్థించట్లే, కానీ అతని మనసు అనేది గాయపడి ఉంటుందా లేదా ఆ క్షణంలో? మా అమ్మ వాళ్ళు చెప్పొద్దన్నారు సార్, చెప్తా అంటే కూడా